హమ్మయ్య! కొండలు, గుట్టలు, జలపాతాలు అన్నీ దాటుకుంటూ ఎట్టకేలకి అమ్మవారిని చేరుకున్నామండి. అమ్మవారు ఎదురుంగా 360 రోజులు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. వచ్చిన భక్తులందరూ వరుసగా నలుగురు లేదా ఐదుగురు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడమే గొప్ప. అంటే ఆమె నుదుటున బొట్టు పెట్టడం అంటే ఎంతటి అదృష్టం అండి మనది. అమ్మవారి ఎదురుగా త్రిశూలం దేవుళ్ళ విగ్రహాల ముందు వెళ్ళిన భక్తులందరూ దీపాలు వెలిగిస్తే చాలా మంచిదంటండి. నిజం చెప్తున్నా అండి, ఫస్ట్ రాగానే ఏముంది ఇంత చిన్న గుడిలో, మన ఇంటి దగ్గర ఉప్పలమ్మ తల్లి గుడి అంతేగా ఉంది అనుకున్నా. కానీ ఆమెను దర్శించుకోవడానికి లోపలికి వెళ్తుంటే మాటల్లో చెప్పలేమండి అనుభూతి. అమ్మవారికి నుదుటను బొటనవేలుతో బొట్టు పెడుతుంటే మనిషికి బొట్టు పెట్టినట్టే ఉందండి. ఒకవేళ బొటనవేలికి కుంకుమ ఉంది కాబట్టి ఆమె నుదుటున బొట్టు పెడుతుంటే మెత్తగా ఉందేమో అనుకొని మళ్ళీ మన కుడి చేతి ఉంగరం వేలుతో ఆమె నుదురు తాకితే నిజం చెప్తున్నా అండి, చల్లగా మెత్తగా మనిషిని తాకినట్టే ఉందండి. చాగంటి కోటేశ్వరరావు గారు మాటలు నిజంగా నిజమే అండి. ఆ అనుభూతితో గుడిలో నుండి బయటికి వస్తుంటే మనం కూడా ఆ అమ్మవారి లెక్కే కనిపిస్తామండి బయట వాళ్ళందరికీ.